హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా ఐరేని. ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెంతో వచ్చాను. టమాటా పరాటా చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, డిన్నర్కి చేసుకోవచ్చు, లేదా లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఏ పరాటాలు అంటే ఇష్టమో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఆ పరాటాలు నేను చేయడానికి ట్రై చేస్తాను. చాలామందికి ఇష్టం ఉంటుంది పరాటాలు. ఇప్పుడు టమాటాతో అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదు, జస్ట్ పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే కర్రీతో కూడా తినొచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 2 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మనం ఈ టమాటాలని గ్రైండ్ చేసుకొని పిండిలో కలుపుకొని పరాటాలు చేసుకుంటాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. 1 ఇంచు ముక్క అల్లం, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి ఆప్షనల్, మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలని రూల్ ఏం లేదు. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 కానీ 3 కానీ పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకా వాటర్ వేసుకోకండి. వాటర్ వేసుకుంటే మరీ పలచగా అయిపోద్ది, మనకి పిండి ఎక్కువ పడుతుంది. మన టమాటా ఫ్లేవరే రావాలి అనుకుంటే మనం టమాటాలతోనే చేసుకోవాలి. అంటే టమాటాల్లో వచ్చిన వాటర్తోనే చేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా, సాధ్యమైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇది పిండిలో కలుపుకుందాము. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుందాము. 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం పొడి ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే మంచి కలర్ వస్తుంది కదా అని కారం పొడి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ లేదా టేస్ట్ తగినంత వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుందాము. 1/4 టీ స్పూన్ వాము వేసుకొని కచ్చాపెక్కగా దంచి పెట్టుకోవాలి. ఈ వాము పొడిని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని దీంట్లో గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. చూసుకుంటూ కలుపుకోవాలి. అంటే చపాతీ పిండి ముద్దలాగా అయ్యే వరకు గోధుమ పిండి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. మరి ఎక్కువసేపు పెట్టుకోవద్దు, ఎందుకంటే టమాటాల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, పిండి మరి మెత్తబడిపోతుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మీకు ఇది పిండి మెత్తబడితే కనుక ఇంకా కొంచెం పొడి పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఒకసారి కలుపుకొని కొంచెం పిండి తీసుకోవాలి. దీన్ని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం పరాటా లాగా చేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. వెడల్పుగా రోల్ చేసుకోవాలి. ఇలా మరీ సన్నగా చేసుకోవద్దు, కొంచెం లావుగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం వేడి ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోవాలి. పెనం బాగా కాలిన తర్వాత వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇదిగోండి, బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు తిరిగేసుకుందాం. కొంచెం నెయ్యి రాసుకుందాము. నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవచ్చు. రెండో వైపు కూడా రాసుకుందాము. ఇదిగో ఇలా బ్రౌన్ స్పాట్స్ వస్తున్నాయి కదా, ఇలా మొత్తం వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. టమాటా పరాటా టేస్టీగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ఎమ్మీగా టమాటా పరాటా ప్రిపేర్ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.